హలో వాళ్ళందరికీ అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎంతమంది జ్ఞానదంతాల వల్ల ఇబ్బంది పడుతున్నారు? అంటే వాటి వల్ల పుచ్చిపోవడం కానీ, నొప్పి రావడం కానీ, వంకర టింకరలుగా రావడం కానీ, ఇలా పలు రకాల సమస్యల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇవాళ అవి ఎందుకని అట్లా జరుగుతున్నాయి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ సిస్టర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. జనరల్గా మనకి ఉండే దంతాలు 32 దంతాలు ఉంటాయి మొత్తం. అంటే దంతాలు అంటే అన్ని వెనక పళ్ళే కాదు, ముందు పళ్ళను కూడా మనం వాడుక భాషలో దంతాలు అంటాం. కాబట్టి ఈ 32 దంతాల్లో మనకి మెయిన్గా 4 అనేవి జ్ఞానదంతాలుగా పరిగణిస్తాం. ఎందుకంటే అవి 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు, అంటే మనం మెచ్యూరిటీ వచ్చే ఏజ్లో వస్తాయి కాబట్టి వాటిని జ్ఞానదంతాలు అంటాం. సో అవి క్రమేణా అంటే ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో మన పూర్వీకులకి ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని కూడా రా మెటీరియల్స్ తినడం, గట్టి వస్తువులు తినడం, ఏదైనా సరే ఈజీ ఫుడ్ కాకుండా కొద్దిగా జాక్ ఎక్సైజ్ ఉండే ఫుడ్స్ తీసుకునేవారు. వాటి వల్ల వాళ్ళకి ప్రాపర్ స్పేస్ ఉండి అన్ని 32 దంతాలు సరైన అమరికలో వచ్చేవి. సో ఈ కాలక్రమేణా ఏమవుతుందంటే మనకి జనరేషన్స్ మారే కొద్ది ఫుడ్స్ అనేవి ఈజీ అయిపోయినాయి. అంటే ఒకప్పుడు సంక్రాంతి పండుగ కానీ ఏదైనా ఉగాది కానీ వస్తే చెరుకు గడలు గట్టిగా నవిలి ఊసేసేవాళ్ళు. ఇప్పుడు అదే చెరుకు రసం అనేది డైలీ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే నవిలే ప్లేస్లో మనం ఈజీ ఫుడ్ తీసుకోవడం వల్ల, జాస్కి ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఈ పళ్ళు అనేవి కూడా ఏవి కూడా వాటి ప్లేస్లో రాకుండా వాటికి ఉన్న ఎక్సర్సైజ్ వల్ల లేకపోవడం వల్ల జాస్ అనేవి చిన్నగా అయిపోతున్నాయి. సో అట్లాంటి టైంలో ఏమవుతుంది, పళ్ళు అనేవి ప్రాపర్గా రావడం మానేసి వంకర టిక్కర్లుగా వస్తున్నాయి. అందులో ఈ స్పేస్ అనేది జ్ఞానదంతాలకి అసలు సరిగ్గా ఉండట్లేదు. సో ఎప్పుడైతే ఈ స్పేస్ లేకపోవడం వల్ల మనకి పళ్ళు అనేవి సరిగ్గా రావు, ఈ జ్ఞానదంతాలు అనేవి ప్రాపర్గా పైకి రాకపోవడం, కొన్నిసార్లు ఎముక లోపలే ఉండిపోవడం, ఇది వంకరగా రావడం వల్ల దీనికంటే ముందున్న దంతం పుచ్చిపోవడం, వీటి వల్ల వేరియస్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉంటేనే మనకి పళ్ళు అనేవి కూడా సవ్యంగా వస్తాయి. కానీ అన్నీ మనం ఎంత గుడ్ హ్యాబిట్స్ అన్ని చూసుకున్నా కూడా జాస్కి ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోతే ఇలాంటివి జరిగే ప్రమాదం ఉంది. సో ఇప్పటికైనా జ్ఞానదంతాలు ఎందుకని మనకి సరిగ్గా రావో తెలుసుకున్నారు కదా. ఇంక నుంచి అయినా సరే మనకే ఎందుకు ఇలా బ్యాడ్ లక్ జరుగుతుందని ఒక డీలా పడకుండా ఫ్యాక్ట్ని తెలుసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది వెంటనే చేయించుకోండి. సో ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ మీ వరకు రావాలంటే చేయాల్సింది ఒకే ఒక చిన్న పని, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. అలాగే వీడియోస్ చూసిన వెంటనే లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.